సూపర్. ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా చూసిన వాళ్ళు బాగుంది అంటారు. టూ ఎర్లీ ఏ స్పైడర్ మ్యాన్ బ్రో. హోమ్ కమింగ్ ఫార్ ఫ్రమ్ హోమ్ కమింగ్ లాగా ఎక్స్పెక్ట్ చేయండి. బ్రాండ్ న్యూ డే కొంచెం ఓకే. 5 years అక్కర్లేదు అని చెప్తున్నా. మా ఆవేదన. మేము ఎక్కడి నుంచి వచ్చాం, చాలా దూరం నుంచి, చాలా కష్టపడి. బట్ ప్రాపర్ విలన్ కూడా లేరు అంటున్నారు కదా సినిమాలో. సినిమాకి మీకు డౌట్ రావచ్చు ఇప్పటివరకు స్పాయిలర్స్ ఎందుకు రాలేదని. ఇవ్వడానికి స్పాయిలర్ లేదు అక్కడ, మీకు అప్పుడే అర్థమైపోవాలి. స్టిల్ థ్యాంక్ యూ. సినిమా బాగుంది, చూడండి. మూవీ బాగుంది కానీ అంత ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ కాల. అంటే ట్రైలర్లో చాలా హైప్ ఇచ్చారు, చాలా చేశారు. మూవీలో మ్యాచ్ కాలే. లీక్స్ కూడా ముందే అయిపోవడం వల్ల చాలా సర్ప్రైజెస్ అయితే రూన్ అయినాయి. కానీ ఓవరాల్ హైప్ లేకుండా మూవీ చూస్తే ఎక్స్ట్రాడినరీ. ఒక స్పైడర్ మ్యాన్ మూవీ ఎట్లా ఉండాలో అట్లనే ఉంది. తెలుగులో చాలా హైప్ వచ్చింది, ఎందుకంటే మనకి నో వే హోమ్ అనేది వేరే లెవెల్. ఇట్ వాస్ పీక్. ఇప్పుడు ఇది అనేది ఇట్స్ లైక్ నాట్ హై ఇచ్చే మూవీ కాదు. స్పైడర్ మ్యాన్ ఎట్లా మారుతాడు, ఎట్లా మారిన మనిషి ఎట్లా, దాని గురించి మూవీ. సో ఇది చాలా మందికి ఎక్కదు ప్రాపర్గా, కానీ అయినా స్పైడర్ మ్యాన్ అంతే సూపర్ హిట్ అయిపోతుంది. ఇట్స్ అ బ్లాక్ బస్టర్. చాలా బాగుంది మూవీ. ఐ థింక్ ఇట్ వుడ్ బీ 9.5 to 9.7 రేటింగ్. చాలా బాగుంది మూవీ, డెఫినెట్లీ హిట్, ఆబ్వియస్లీ బిగ్ బ్లాక్ బస్టర్. స్పైడర్ మ్యాన్ మూవీ అయితే బాగుంది. యాజ్ ఆఫ్ నో మీ స్పైడర్ మ్యాన్ కోసం సినిమా చూస్తే చూడండి అంతే. అంతకు మించి స్పాయిలర్స్ ఇవ్వద్దు. పాత మూవీ కదా, స్టోరీ కనెక్టింగ్ ఉంది, బట్ ఆ స్టోరీ ఏంటనేది బయటికి చెప్పకూడదు అంతే. కలెక్షన్ వాస్ టూ గుడ్ అన్న. స్పైడర్ మ్యాన్ ఇట్స్ ఎన్ ఎవర్ గ్రీన్ మూవీ అంతే, నో అదర్ ఆప్షన్. ఇప్పుడు టోనీ స్టార్క్ చనిపోయాడు, కానీ మార్వెల్కి మహారాజు పీటర్ పార్కర్. అది అలా ఉంది సినిమా, చాలా క్రేజీ ఉంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. హల్క్ ఫైట్ బాగుంది, నింజా ఫైట్ చాలా బాగుంది, ఇంకా జీన్ క్రే క్యారెక్టర్ ఈజ్ సో ఇంట్రెస్టింగ్ అంతే. ఇంకా సినిమా చాలా బాగుంది. జీన్ క్యారెక్టర్ అదంతా చాలా బాగా తీసిండు. అండ్ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఆడియన్స్కి వావ్ అనిపించేటివి, అవి చాలా బాగున్నాయి. మొత్తానికి స్పైడర్ బాబు హిట్ కొట్టేసి జై స్పైడర్ బాబు. చెప్పండి బాగుంది. స్పైడర్ మ్యాన్ ఫైట్ సీన్స్ బాగుంటాయి. హల్క్ ఫైట్ చాలా బాగుందని చెప్పంటారు. అంటే పర్లేదండి, స్పైడర్ మ్యాన్ గురించి ఎక్కువ ఉంటుంది. అంతేరా మనోడు హైలైట్ యావరేజ్ సినిమా. Excellent. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? Aunt May was there. యా ఓల్డ్ వర్షన్ తో కంపేర్ చేస్తే Very good. Too good. ఎలా అనిపించింది? Too good. VFX, emotions, everything was very good. ఈటెక్స్ బీ గుడ్. What are the highlights, man? ఎవ్రీథింగ్ ఇస్ హైలైట్. బాబులకే బాబు, స్పైడీ బాబు. Bro, ఎలా అనిపించింది? మీ క్యారెక్టర్ ఎలా ఉంది? ఇచ్చి పడేసారు. బాబులకే బాబు, స్పైడీ బాబు. Bro. ఎలా అనిపించింది ఫిల్మ్? Yeah, it was good. It was really good, the movie. Sorry, I don't speak Telugu. Yeah, what are the highlights? Yeah? What are the highlights of film? Yeah, like you have Hulk in this movie. You have Punisher, if you know that guy. So yeah, we have multiple new characters in this movie. There is no fight sequence in the movie. The movie pacing, I would say, is very fast. It was really good. I really enjoyed it, yeah. Hulk character is getting more appreciations. Yeah, it was really good actually, yes. Yeah. When compared to the previous series, it is too good or it is very less or what? I would say it was too good actually. When compared to the previous Yes, stories. 100%. Compare with Odyssey. Odyssey, yeah, 100%. Collections It's much better than. More better than Odyssey. I couldn't say that for sure, but for me, I'm a Spider-Man fan. You can see, so Yeah. I would love that. Yeah. Okay, thank you. Okay, no problem. And highlights and I would not spoil it, but you should go watch it. చాలా బాగుంది. highlights and brothers. హల్క్ ఫైట్ సీన్ ఉంటుంది, అది చాలా బాగుంది. మళ్ళీ ఒక సస్పెన్స్ ఉంది, అది మీరు స్పాయిలర్ ఇవ్వకూడదు, బట్ అది మీరు థియేటర్లోనే చూడాలి, స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేయాలి. ఒడిసీతో పోల్చుకుంటే కలెక్షన్స్ ఎక్కువ ఉండొచ్చా? ఉండొచ్చు భయ్, చాలా హై ఉంటుంది. ఫైట్ సీన్స్ బాగున్నాయి. పాత సిరీస్తో పోల్చుకున్నా బాగుంది. పాతంతా కంపేర్ చేసి బాగుంది. ఫైట్ సీన్స్ చాలా బాగుంది. अच्छी थी ब्रो, मूवी अच्छी थी, मजा आ गई, अलग थी जरा. क्राउड भी बेहतरीन था, एकदम चेयरफुल क्राउड था. आप लोग नहीं देखे? नहीं देखा भाई. अरे प्रीवियस सीरीज तो పోల్చుకుంటే इट इज गुड और बैड? जबरदस्त है भैया, जबरदस्त है, मजा आ गई. Gone by a movie, go book your tickets ante.
లార్జ్ స్క్రీన్ మంచి డాల్బీ అట్మాస్ స్క్రీన్స్ బుక్ చేసుకోండి, బాగా ఎంజాయ్ చేస్తారు. హైలైట్స్ అంటే టామ్ హాలండ్ యాక్టింగ్, మొత్తం టామ్ హాలండ్ సినిమా అంతా. బాగుంది, చాలా బాగుంది. యా యాక్చువల్లీ ద మోస్ట్ కామిక్ అక్యురేట్ స్పైడర్ మ్యాన్ ఇది చాలా బాగుంది. యా చూడండి, గో వాచ్ యువర్సెల్ఫ్. మూవీ ఈస్ క్రేజీ అన్న, చాలా బాగుంది. 3 hours ఇట్ వాస్ ఎక్సలెంట్ ఫన్, ఎవ్రీబడి ఎంజాయ్డ్. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉన్నాయి, బాగున్నాయి. అది కూడా ఫస్ట్ హాఫ్లో బాగా ఎంజాయ్ చేస్తాం అన్న, చాలా బాగుంది మూవీ. ఫ్యామిలీతో హైలైట్స్, యాక్షన్ చాలా బాగుంది, యాక్షన్ బాగుంది. లాస్ట్ 10 minutes ఎమోషన్స్ కానీ దాని ముందు ప్రీ క్లైమాక్స్ అంతా యాక్షన్ అంతా చాలా బాగుంది. వెరీ సర్ప్రైజ్ కొన్ని ఉంటాయి, బట్ ఇట్స్ గుడ్, చాలా బాగున్నాయి. జై పీటర్ బాబు. ఆసమ్ మూవీ. చాలా బాగుంది. సూపర్ ఉంది. అంటే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది చూస్తున్నప్పుడు? 3Dలో చూడండి, PCXలో చూడండి, సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్. ఎనీ స్కీమ్ సర్ప్రైజ్ అవి ఎలా అనిపించింది? యా ఉన్నాయి, కానీ స్పాయిలర్స్ ఇవ్వద్దు కదా. సో బ్రాండ్ న్యూ మోర్ ఎమోషన్ మీద వెళ్ళారు. అవును, ఎమోషనల్ రైడ్ ఫుల్. సో ముందు ఏమైనా సిరీస్ చూసి రావాలి? యా చాలా చూడాలి. ఇది డైరెక్ట్ చూస్తే ఏమర్థం కదా మీకు. చాలా ఉన్నాయి. ముందు 3 స్పైడర్ మ్యాన్లు, పన్నీషర్ చూడాలి, డే డెవిల్, చాలా ఉన్నాయి. సినిమా నా సినిమానే చూడండి వెళ్ళి. ఓకే, ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న? ఎక్స్పీరియన్సా? బ్యాట్మెన్ బాగా యాక్ట్ చేశారండి. సూపర్ అన్న. స్పైడర్ మ్యాన్, నో కామెంట్స్. హౌస్ ద ఎక్స్పీరియన్స్ బ్రో? హౌస్ ద ఎక్స్పీరియన్స్ బ్రో? బాగుంది బ్రో, చాలా బాగుంది. ఓకే సార్, హౌస్ ద ఎక్స్పీరియన్స్? బాగుంది. అయ్యగారే నెంబర్ 1. హౌస్ ద ఎక్స్పీరియన్స్? It was too good. Please go watch it. Too good. What are the highlights? You should go watch the movie. One of the best Spider-Man movies. Okay. One of the best swinging cinematics that we saw, and it was a little bit emotional as well. But yeah, that's what I'm just going to say. Dominated the more action or emotion? Action was also there, emotion. It was a good balance. So good movie. Ma'am, how's the experience? Fab. I think of all the 4 movies, the best movie in the Spider-Man franchise. Fabulous. Tom Holland, best. But everyone mentioned emotion dominated the action. Is it true or not? Sorry? Emotion is true more than dominated the action. Is A little bit, yes, but I think makes sense. Works. Okay. Is It there works for the is there whole any show. good surprises that excited the audience? Yes, the climax. Spider-Man's fighting scene without the mask. One of the best. Okay. How was your experience? Crazy. So, what excites you more, action or emotion? Both. Both. Okay. Do you have any favors? అంటే సినిమా చూసే ముందు ఏమైనా సిరీస్ కానీ సినిమాలు కానీ ముందే చూసి రావాలా? ఓకే, అవసరం లేదా? ఓకే, చాలా మంచి మూవీ. ఓకే, థ్యాంక్ యూ. I'll watch second time also. Is coming up, so it is setting up the base for the next movies of the Marvel. Definitely. Is there any visuals of you at the cinema? Okay, no spoilers. Huh? No spoilers. But how is the experience? The experience was really good, man. Okay. Like, I have watched it in Dolby yesterday Okay. and today at PCX. Both the experiences were great. Everyone should watch it. Okay. In the big screen, probably the biggest screen possible. Okay. But ప్రతి ఒక్కరు ఎమోషన్ ఈసారి కొంచెం ఎక్కువ డామినేట్ చేస్తున్నారు యాక్షన్ కన్నా, నిజమా అది? Oh, the emotions were great. The action sequences were so amazing, so well shot. The swinging animations, I'm a fan of it. Compared to Amazing Spider-Man 2, this was probably the best. Okay. Do you believe Spider-Man is a savior for a Marvel Cinematic Universe? Yes, definitely. Okay. Thank you so much. How's the experience? Very good. Oh, tea time. Bro, ఎట్లా అనిపింది bro సినిమా? Too good. Bro, experience ఎలా ఉంది bro? ఎంటైర్ మూవీ టూ గుడ్. ప్రసాద్లో చూస్తే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఎమోషన్ ఎక్కువ డామినేట్ చేస్తుందా? ఇమోషన్ ఇస్ వాట్ యూ నీడ్ ఫ్రమ్ స్పైడర్ మ్యాన్. ఒక ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్ మ్యాన్ అంటే దానికి జస్టిఫికేషన్ ఈ మూవీ. ఇట్ ఇస్ టూ గుడ్. అందరూ అంటారు కదా ఓజీ అంటే టోబీ మాగ్వైర్ 2000 స్పైడర్ మ్యాన్, బట్ దిస్ వన్ ఇస్ టామ్ హాలండ్స్ బెస్ట్ స్పైడర్ మ్యాన్. టూ గుడ్. ఈజ్ ఎ సేవియర్ అనుకోవచ్చు MCU ని. మార్వెల్ కమ్ బ్యాక్. జై స్పైడీ బాబు. బాగుంది బ్రో. బాబులకే బాబు, స్పైడీ బాబు. జనరేషనల్ కమ్ బ్యాక్. ఎమోషన్ ఎక్కువ డామినేట్ చేస్తున్నారు యాక్షన్ కన్నా. యాక్షన్ ఉంది, ఎమోషనల్ పర్ఫెక్ట్ బ్లెండ్. షాంగ్చీ డైరెక్టర్ నుండి మంచి ఎక్స్పెక్టేషన్ ఉండే రీచ్ అయింది. MCU సేవియర్ అనుకోవచ్చు స్పైడర్ మ్యాన్.
ఆబ్వియస్లీ బ్రో, ఎప్పుడు పీక్ డౌన్ ఫాల్ ఉంటుంది అప్పుడే స్పైడీ హై డౌన్ ఫాల్ ఉంటాడు. అదే పీక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఎమోషన్ కంబ్యాక్ మూవీ అన్న, కంబ్యాక్ హైబర్నేట్ అవుతుంది. సో అదే మూవీ ఉంటుంది. యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయకండి, మంచి ఎమోషన్. గుండెలు వట్టలు అన్ని బిస్కేసిండు. మూచవ పేచవ మిస్ అయింది. మూచవ పేచవ వాడు ఉంటే ఇండస్ట్రీ 2 కొట్టేది, అదొకటి మిస్ అయింది. యాక్షన్ కూడా ఉంది, ఎమోషనల్ గా కూడా ఉంది. బట్ దెన్ ఓవరాల్ యూ హ్యావ్ టు వాచ్ మూవీ. సో సేవియర్ అనుకోవచ్చు ఎంసీకి మళ్ళీ. సార్ట్ ఆఫ్ యా, ఇట్ వాస్ గుడ్. చాలా బాగుంది బ్రో. ఈసారి ఎమోషన్ డామినేట్ చేసిందంటే యాక్షన్ కన్నా? లేదు, రెండు ఈక్వల్గా ఉంది. బట్ కొంచెం ఎమోషనల్గా బెటర్ ఉంది నో వే హోమ్ కంటే. బట్ హైప్కి అంత మ్యాచ్ అవ్వలేదు అంటున్నారు. లేదు, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. పోస్ట్ రైట్స్ అయినా కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది, కానీ మూవీ అయితే చాలా బాగుంది. బట్ ప్రాపర్ విలన్ కూడా లేరంట కదా సినిమాలో. లేదు, స్ట్రీట్ లెవెల్ విలన్ బేసిక్గా. మరి మన అవెంజర్స్ అంత కాదు, కానీ మంచి మూవీ. బట్ ఎండ్ క్రెడిట్స్ ఎలాంటి హై ఇచ్చింది? ఎండ్ క్రెడిట్స్ లేదు, ఎండ్ క్రెడిట్స్ ఏం లేదు. సో ఈసారి హిట్ అనుకోవచ్చు మళ్ళీ ఇంకోసారి. యా, సూపర్ మూవీ, చాలా బాగుంది. సేవియర్ అనుకోవచ్చు ఎంసీ నుంచి మళ్ళీనా? మళ్ళీ యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాగుంది బ్రో, బాగుంది, చాలా బాగుంది.